ఎక్కడ కూడా కనీసం బెడ్లు దొరకని పరిస్థితి ఉంది, ఆక్సిజన్ సిలిండర్స్ దొరకని పరిస్థితి ఉంది. అంతగా కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేయడానికి, చైనాను చుట్టుముట్టడానికి చైనా పాటించిన రహస్యమే కారణం అని చెప్తున్నారు. చైనా ముందుగా మేల్కొంది. పైగా చైనాలో కొంతమంది వైద్యులను కూడా అప్పట్లో కిడ్నాప్ చేసి వారిని బయటకు సమాచారం చేయకుండా చైనా వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు WHO బృందం వెళ్ళింది. ఎక్కడ ఆ కరోనా వైరస్ స్టార్ట్ అయింది, ఎలా వ్యాప్తి చెందింది అన్న దానిపైన పరిశోధించడానికి వెళ్ళినప్పుడు వైద్య బృందానికి చైనా కూడా సరిగా సహకరించని పరిస్థితులు అప్పట్లో వ్యాపించాయి. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, అప్పట్లో మనం కూడా ఇలాగే అనుకున్నాం, చైనాలో కొత్త వైరస్ అంట, ఏం కాదులే, ఇలాగ భయపెడుతూ ఉంటారు అని. కానీ అది భయం కాదు, భద్రతను పాటించండి అని. కేవలం మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, అప్రమత్తం చేయాలి అన్నదే ఉద్దేశం. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పలేదు. చైనా కారణంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా బాధపడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి, భారత్లో మనం కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. అందుకే ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న దానిపైనే ఇప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి వార్తలు ప్రసారం చేస్తున్నాం. గుజరాత్లో మరో కేసు బయటపడింది. కొత్త వైరస్లతో ప్రపంచాలను పతనం చేసే ప్లాన్ చైనా వేస్తోందని చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నారు. చైనా చేతిలో 20కి పైగా కొత్త వైరస్లు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి అప్పట్లో కరోనా కూడా ఇది మానవ నిర్మితమైనటువంటి మానవులు డెవలప్ చేసినటువంటి వైరసా, లేదంటే అది సహజ సిద్ధంగా మ్యూటేట్ అవుతూ వచ్చినటువంటి వైరస్ అంటూ పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. గబ్బిలాల నుంచి వైరస్ వచ్చిందని చెప్పారు, కానీ చైనా ఇది ల్యాబ్లో తయారు చేసిన వైరస్ అంటూ కొన్ని దేశాలు చైనా వైపు వేలెత్తి చూపించాయి. ఇప్పటికీ చైనా చేతిలో 20కి పైగా కొత్త వైరస్లు ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్ కేంద్రంగా కొత్త వైరస్లు తయారు చేస్తున్నారు, దాన్ని మానవాళి మీద ప్రయోగం చేస్తూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ కూడా, HMPV వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. కానీ భారత్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతూ ఉండడం అనుమానాలు వ్యక్తం చేస్తుందంటే చైనా రహస్యంగా పక్క దేశాలకు ఈ వ్యాధిని వ్యాపింపచేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. WHO తీరు కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. 2019 తర్వాత 22 వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గుర్తు చేసుకోవచ్చు. దశల వారీగా ఈ వైరస్ ఏ విధంగా మానవాళికి ముప్పును చేకూర్చిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, కనీసం శ్మశాన వాటికలు, హాస్పిటల్ సంగతి అటు పెడితే శ్మశాన వాటికలు అప్పట్లో ఖాళీ లేని ఒక ప్రమాదకరమైన పరిస్థితిని, భయానక పరిస్థితిని ప్రపంచం చూసింది. ఇప్పుడు మరోసారి HMPV కారణంగా ఎటువంటి పరిస్థితులు వస్తాయనే భయాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పట్లో ఒకసారి గుర్తు చేసుకోండి, 2019 దాటిన తర్వాత 20 ఆ సమయంలో ఎక్కడో ఢిల్లీలో 2 కేసులు బయటపడ్డాయంట, గుజరాత్లో ఒక కేసు బయటపడిందంట, బెంగళూరులో ఒక కేసు బయటపడిందంట అంటూ మీడియాలో వార్తలు వస్తూ ఉంటే ఇది ఏదో అతిశయోక్తి అని అనుకున్నారు, ఎక్కువ చేస్తున్నారు, ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇది ఎగ్జాగరేట్ చేయడం మాత్రం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడమే. మరోసారి మన దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ విషయాన్ని మీకు చేరవేస్తున్నాం. గుజరాత్లో మరో కేసు బయటపడింది, బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. ఈ 2 కేసులు కూడా చిన్నారులోనే. కరోనా చిన్నారులకు సోకదంట, చిన్నారులో ఈ వ్యాధి వ్యాప్తి చెందదంట అని అన్నారు. ఒకవేళ సోకినా చిన్నారుల్లో ఇది మరణాన్ని చేకూర్చే అవకాశం లేదు అంటే అప్పట్లో డాక్టర్లు చెప్పడం కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అంశం. కానీ పెద్దవాళ్ళలో ఈ వ్యాధి సోకింది. పైగా ఎవరిలోనైనా వేరే డిసీజులు ఉంటే, షుగర్ లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళలో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా పరిణమించిన సంగతిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లోనే బయటపడుతుంది. 3లోనూ చిన్నపిల్లల్లోనే బయటపడింది. గుజరాత్లో 2 నెలల వయసున్న చిన్నారులు ఈ వ్యాధి లక్షణాలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 3 నెలలు 8 నెలలు ఉన్న చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. నిజంగా చైనా ఏదైనా విషయాన్ని దాస్తుందా, WHO విషయాన్ని దాస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ICMR కూడా చైనాలో